In India, ఇండియాలో బిగ్గెస్ట్ వార్ మహాభారతం. మహాభారతం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా ఆగిపోయింది, ఎవరు గెలిచారు, ఒక్కొక్క రోజులో ఏమైంది అనేది వీడియోలో తెలుసుకుందాము. ముందుగా పాండవులలో పెద్దవాడు అయిన ధర్మరాజు, మరొక సైడ్ కౌరవులకి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుడు మొత్తం రాజ్యానంతా అంటే హస్తినాపురం మొత్తం తనొక్కడే రూల్ చేస్తాడు. మరోవైపు ధర్మరాజు ఇంకా తన తమ్ముళ్ళు అడవిలో ఉంటున్నారు. సో ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఏమన్నాడంటే, మాకు ఒక 7-8 ఊర్లు కూడా అవసరం లేదు, కేవలం మాకు ఒక 5 ఊర్లు కావాలి అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఒక్క ఊరికి కాదు, కనీసం 1 కిలోమీటర్ కాదు, 1 సెంటీమీటర్ కూడా ఇయ్యము, అసలు 1 సెంటీమీటర్ కూడా మేము వదులుకోము అనేది డైరెక్ట్గా చెప్పేసిండు. సో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు దగ్గరికి అంటే హస్తినాపురంకి వెళ్ళి మాకు 5 ఊర్లు ఇస్తే యుద్ధం ఆపేస్తాము అని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు ఒక్క ఊరు కూడా మేము ఇయ్యము, అసలు ఒక్క ఊరే కాదు, 1 సెంటీమీటర్ కూడా మేము ఇయ్యము అన్నాడు. ధైర్యం వస్తే ధర్మరాజుని మాతోటి యుద్ధానికి రమ్మను అని అన్నారు. ధర్మరాజుతో యుద్ధంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. దాంతో ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి శ్రీకృష్ణుడి పైన దాడి చేయడానికి వెళ్ళాడు. కానీ శ్రీకృష్ణుడు తన బలాన్ని ఉపయోగించి ధృతరాష్ట్రుడిని ఈజీగా అడ్డుకున్నాడు. ఎంతో ఈజీగా అడ్డుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఎంతకి వినలేడు. సో దానివల్ల మహాభారతం స్టార్ట్ అయింది. ఫస్ట్ డే రోజు భీష్ముడు కౌరవులకి